దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న విషయం ఏంటంటే, నీ జనులందరూ నీతిమంతులెందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరైతే అలా ఉంటారో దేశాన్ని స్వతంత్రించుకుంటారు. అది దేవుడు ఇచ్చిన బెనిఫిట్ అనమాట, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నారు ఈరోజు? నీతిమంతులు దేవుడు నాటిన కొమ్మ, మరి దేవుడు చేసిన పని, రెండు ముక్కల్లో చెప్పాలంటే. కాబట్టి దేవుడు నాటిన కొమ్మలాగా ఉండాలి, ఆయన ఒలీవల కొమ్మలాగా ఉండాలి. ఒలీవ చెట్టులోని ఒక కొమ్మలాగా మనం దేవుడితో అతుక్కొని ఉన్నప్పుడు దేవుడు పని అప్పు చెప్తాడు అనమాట. ఆ పని చేసినప్పుడు ఎటువంటి శ్రమ వచ్చినా సరే కట్టుకోవడానికి దేవుడు రూపంలో ఎలా మారుస్తాడో ఆ పాట పాడుకుంటూ దేవుడు మహిమపరుచుకుందాం. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టి పోతాడు. తండ్రి కాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. తండ్రి కాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. కాల్చబడకపోతే స్వర్ణం వెలుగు పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం వెలుగు పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంట నిమ్మలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. దున్నబడకపోతే భూమి పంట నిమ్మలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో తాళకపోతే యేసు రూపం
యోహాను సువార్త 6వ అధ్యాయము 61వ వచనం చదువుకుందాము. చూడండి, మీకోసం నేను చదువుతున్నాను, ప్రతి ఒక్కరు రాసుకోండి. ఎందుకంటే దేవుని యొక్క విశ్వాసము ఉన్నవాడు మాత్రమే దేవుని పని చేయగలరు, దేశాన్ని స్వతంత్రించుకోగలరు. దేశం మన చేతిలో ఉంటే కుటుంబాలు, సంఘాలు అందరూ కూడా నెమ్మదిగా ఉంటాం. అందుకే సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉండి మనుషులందరి కోసం ప్రార్థన చేయండి, రాజుల కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది అని చెప్తున్నారు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఉండటం అసాధ్యమని మరి హెబ్రీ 11వ అధ్యాయంలో విశ్వాసంగా జీవించిన దేవుని బిడ్డలు అనేక మంది ఉన్నారు సాక్షిగా. హెబ్రీ 11:4 ఉన్నది, హెబేలు చనిపోయి కూడా తను బ్రతికి ఉన్నట్టుగానే ఉన్నాడట. అలాగే మనం చనిపోయినా సరే ప్రజలు ఎలా ఉండాలంటే, మనం ప్రజల మనసుల్లో, ప్రజల దగ్గర వాళ్ళు మనల్ని పోలి నడవాలంటే ఫస్ట్ మనం దేవుని పోలి నడవాలి. మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిదని బ్యానర్ల మీద రాస్తూ ఉంటారు చనిపోయిన వాళ్ళకి ఫంక్షన్ చేయడానికి. అవన్నీ వాళ్ళే చనిపోయి మమ్మల్ని ఆవరిస్తారనో, వాళ్ళు సంతోషపడతారనో కాదు అది రాసేది. అది ఎందుకు రాస్తారంటే, ఎటువంటి వారి కోసం రాస్తారంటే నీతిమంతుల కోసం. ఆ నీతిమంతులు ఎవరంటే, నీ జనులందరూ నీతిమంతులై ఇందులు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును స్వాస్థ్యముగా స్వతంత్రించుకుందరు. అంటే ఆస్తి, నాకు ఇంతమంది ఉన్నారు అని అంటారు కదా. నలుగురు చనిపోతే పోయడానికి కావాలని ఎన్నో తిప్పలు పడతారు, అందరితో మంచి అనిపించుకుందామని. కానీ దేవుడితో మంచి అనిపించుకుంటే, దేవుని బిడలుగా ఉంటే, ఆయన రూపం కలిగి ఉండాలని మనం పాట పాడుతున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా సరే మరి పొలం దున్నబడాలి. దున్నబడితేనే అది పంటనిస్తుంది. అంటే మనం కూడా అలాంటి శ్రమలు పడితేనే మన ద్వారా అనేక మంది ఫలవంతంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి ఆ సువర్ణం కూడా అగ్నిలో కాల్చబడితేనే బంగారము అది ఒక వస్తువు అవుతుంది, ఆశీర్వాదకరంగా, అందంగా, ఒక వాల్యుబుల్గా ఉంటుంది, విలువ కలిదిగా ఉంటుంది. అది వేసుకున్న వాళ్ళు విలువైన బిడలని వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తారు, విలువిస్తారు, గౌరవిస్తారు భూలోకంలో. కానీ ఆత్మీయంగా దేశాలే స్వార్థ్యంగా ఇస్తాడంట. ఇప్పుడు బంగారం ఉంటేనే మాకు ఇంత స్వార్థ్యం ఉందంటే, ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత బంగారం ఉందని, మన వ్యాన్లు, కార్లు అన్నీ ఉన్నాయని చాలామంది ఆశపడతారు. కానీ ఇవి అన్నీ కూడా భూ సంబంధమైనవి, అవన్నీ కూడా లైవ్ అయిపోతాయి మహా బ్యాండరముతో. దేవుడు మరి అందుకే దేవుని బిడల్ని ఎవరు కూడా ఇష్టపడరు. వాళ్ళు చాలా పోరాటంతో దేవుడి రూపంలో మారిపోతారు. వాళ్ళు అలా మారిపోతున్న వాళ్ళకి దేవుడు పని చేయడం చాలా ఇష్టం. ఆయన అంటే దేవుడు చేసిన కొమ్మగా, దేవుడు పనిగా ఉండాలని నీతిమంతులు దేవుడు నాటిన కొమ్మగాను దేవుడు చేసిన పనిగా ఉండి దేశంలో స్వాస్థ్యముగా మరి స్వతంత్రించుకునేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఈరోజు దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. కళల ద్వారా దేవుడు చెప్తారు. ఈరోజు ఒక ఆమెకి దేవుడు చూపించారు. బలిపీఠం దగ్గర నేను నిలబడితే ఆమె వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే మరి పెద్ద పెద్ద రోగాలు పడ్డారు. అలాంటివి ఒక వేలు పైనే వచ్చి ఆమె దగ్గర ఉన్నాయి, ఫుల్గా వేలు వేలు ఉన్నాయి ఆమె దగ్గర. ఎందుకంటే సన్నిధికి రాకుండా, దేవుని కట్టడలు, దేవుడిని మరి ఏం అనుసరించకుండా ఒక భ్రమలో బ్రతుకుతున్నందుకు, దేవుడు ఉన్నాడులే అని బ్రతుకుతున్నారు. చేతులేసి ప్రార్థన చేస్తున్నా సరే ఆశీర్వాదాలు వాళ్ళకి రావట్లేదని అంటే, మరి సువార్తకి వెళ్ళేటప్పుడు దేవుడు శిష్యులకు ఒక మాట చెప్తారు. మీరు ఏ ఇంటికైనా వెళ్తే ఎవరి మీదైనా చేతులేసి ప్రార్థన చేసినా ఆశీర్వదించి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి అర్హత ఉంటేనే అవి వాళ్ళకి వర్తిస్తాయి, లేకపోతే ఆ ఆశీర్వాదాలు వచ్చి మీకే వచ్చేస్తాయని ఉంటుంది అక్కడ వాక్యం. కాబట్టి ఎంత ఆశీర్వదించినా దేవుడు ఇస్తున్నా సేవకుల ద్వారా పొందుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి అర్హత అనేది ఉండాలి.
దేవుని మాటలు వినాలి. దేవుని ఆ చేతిలో ఒక దేవుడు పనప్ప చెప్పినప్పుడు చెయ్యాలి. అది ఆ విషయం ఒక ఆమెకు చూపించారు. మా ఆమెకి ఈ పనప్ప చెప్పినాడు. మరి ఆ రోకల పట్ల కనబడిన ఆమెతో ఆమె కోసం ప్రార్థన చేయమని దేవుడు పనప్ప చెప్పారు అనమాట. ఎందుకంటే మనుషులు చెప్తే వినరు. దేవుడే సౌలుని ఎలా దర్శిస్తే మరి మాట విన్నాడో, దేవుడు బిడ్డగా మారాడో, పౌలుగా మారాడో, హింసించడం మానేసి దేవుని సేవకుల్ని, అలాగా దేవుని సేవకులను హింసించే బిడ్డ కోసం దేవుడు మాట్లాడారు. దేవుడిని ప్రేమించి సేవకులను ప్రేమించే బిడ్డతో మాట్లాడారు. మనం దేవుని బిడ్డల్ని ప్రేమించినప్పుడు, సేవకుల్ని ప్రేమించినప్పుడు ఒక పని అప్ప చెప్తాడు అన్నమాట. వాళ్ళే బొడి ఒక కొమ్మ, దేవుడు నాటిన కొమ్మగాను దేవుడు చేసిన పనిగా ఉన్నారట. దేవుడు చేసిన పని దేవుడు చేస్తాడు. మనం ఒక పని చేయడానికి ఆయన రూపంలో మారుస్తాడు. మనమైతే చేయలేము, కానీ ఆయన పని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి వారిలో ఒంటరైన వాడు 1000 మంది, ఎన్నిక లేని వాడు బలమైన జనం అయిపోతారట. ఎన్నికూడదు, చదువు రాదు, ఏ యోగ్యత ఉండదు, డబ్బులు ఉండవు, పేద పరిస్థితి, పోరాటం. అలాంటి వాళ్ళంట దేవుడు ఒంటరిగా ఉన్న సరే 1000 మందిగా చేసేస్తాడట పని చేయడానికి. పోయిన ఆధారం వాడుకున్నారు ఆ బిడ్డనే. మరి నేను ఇక్కడ నుంచి అదే మధురవాడ అక్కడ బ్రాంచీలో ప్రార్థనకి నేను ఆరాధన నడిపించడానికి వెళ్తే మరి ఈ వారం సాక్ష్యం చూడండి. దేవుడు ఇంకో పని చెప్పారు. ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఎవరు దేవుడి మీద సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ డబ్బుతోటే అన్ని కొనేద్దాం అని నువ్వు ఘోరమైన దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో ఉన్నామని ఒక ఆయనతో చెప్తాడు, ఒక భక్తుడు. మీకు తెలుసు. కాబట్టి అలాగా డబ్బులతో అన్నీ అవ్వవు. అభిషేకం కానీ దేవుడు పని కానీ దొరకదు. చదువుకున్న సర్టిఫికెట్లు కొనొచ్చు, మనుషులు కొనేస్తారు, కానీ దేవుడి పని మాత్రం కొనలేదు. దేవుడి దగ్గర నుండి అభిషేకం అనేది కొనలేదు. అభిషేకం కావాలని డబ్బులతో కొనేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఎవరైతే దేవుడి మాటిని సేవకులను ప్రేమించి వాళ్ళకి ఆ సేవకి సహకారిగా ఉంటున్నారో వాళ్ళ జీవగ్రంథంలో పేరు ఉంటుందని పిలిపి 4:3 ఉంటుంది. అలాగే ఇష్టపడాలి. సేవ చేస్తున్న వారిని సహకరించాలి. ఏమి రాకపోయినా సరే వాళ్ళంట ఒంటరైన వాడు 1000 మంది, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అంటాడు. బలమైన జనము. ఆ రోగల పండుని ఆ బలమైన జనముగా ఉండి దాన్ని చెదగొట్టగలరు కదా. ఎలాగమ్మా అని అడుగుతుంది ఆమె. ఇప్పుడు దేవుడు ఆమెతోనే మాట్లాడుతున్నారు. మరి బలమైన జనముగా నిన్ను చేసినప్పుడు బలమైన రోగల పడ్డ జనాన్ని నువ్వు చెదగొట్టగలవా లేదా? చెదగొట్టగలవా లేదా? ఆమేన్. చెదగొట్టగలుగుతాం. దేవుడు సమస్తము సాధ్యమైంది. ఆయన ఆశ్చర్యకుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక మనిషిని 1000 మందిగా చేసిన దేవుడు 1000 మందిని ఒక మనిషి ద్వారా చంపించలేడా? ఆ రోకల పట్లన్నీ ఆ మనిషిలో నుంచి ప్రార్థన చేస్తే ఆమె నుండి విడుదల వచ్చి, మారుమనసు వచ్చి, సాక్ష్యం చెప్పి పశ్చాత్తాపడుతుంది కదా. అటువంటి బిడ్డలు రక్షిస్తుంది కదా. అవి కొన్ని పనులు చెప్పారు, 4 పనులు చెప్పారు, 3 పనులు చెప్పారు, 3-4 పనులు చెప్పారు, కానీ ఏం చేయలేదు. చూడకపోయినా సరే దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ విషయాలన్నీ తెలియపరుస్తాడు దేవుడు. బలమైన జనముగాను యెహోవానకు నేను తగిన కాలన ఆ కార్యంలో త్వరపెట్టుదును. తగిన కాలన కార్యంలో తలపెడతాడంట. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడి మాట విని ప్రార్థనలో కూర్చోవాలి. మనుషుల దగ్గర మాట్లాడకుండా దేవుడితో మాట్లాడుకోవాలి. మనుషులతో మాట్లాడితే పౌరు దొరకదు. మనుషులతో మాట్లాడితే మనుషులతో ఎప్పుడైతే మనం మాట్లాడితే మన దగ్గర ఏ అభిషేకం ఉండదు. ఒక మనిషిలాగే ఉంటాం, 1000 మనిషిగా ఉండలేము. కాబట్టి దేవుడి బిడ్డ యోహాను సువార్త 3వ అధ్యాయంలో విశ్వాసం కోసం ఉంటుంది. అక్కడ
ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఆయన సాక్ష్యము తెలియకపోతే ఆయన రూపము రాదు. ఆయన రూపం రాకపోతే విశ్వాసము ఉండదు. విశ్వాసం లేకపోతే ఒక మనిషి 1000 మందిగా పని చేయలేరు. దేవుడు పని అప్పు చెప్తే ఒక సైన్యంలాగా వెళ్ళి ఆ పని చేసుకుని వస్తారు అనమాట. దేవుడు ఆ పని అప్పు చెప్పినప్పుడు మనకి ఏ బాధలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడని యేసయ్యకి పనంతా అప్పచెప్పాడు. అదంతా కూడా ఆయన 3.5 సంవత్సరాలు ఆయన చేసి మనకు చూపించాడు. ఇదిగోండి నన్ను పోలి నడవండి, మీరు నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని. యోహాను 14:12 ఉంటుంది. ఆయన చేసి చూపించినప్పుడు సేవకులు అలాంటి వాళ్ళు మీ ఆడ కూడా చేసి మీతో చెబుతున్నప్పుడు మీరు చెయ్యాలి కదా, ఏదో మొక్కుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటున్న బిడ్డ విషయంలో మామూలుగా నేను నమ్ముకున్నాను, మరి అన్ని జనులకు మాకు ఏం తేడా లేదు అన్నట్టుగా కుటుంబం అంతా ఉంటుంటే ఆమె వల్ల చాలా నష్టం జరిగింది. కుటుంబానికి ఏంటి, సంఘానికి ఏంటి, చాలా నష్టం జరిగింది. కానీ గ్రహించాలి, పశ్చాత్తాపం అనేది దేవుని ఆత్మను పొందుకుంటే దేవుడు ఒక మాట చెప్పినప్పుడు సేవకులు ప్రార్థన చేసి అభిషేకించి ఇదిగో నీకు దేవుడు ఈ పనులు చెప్పారా, అది నువ్వు చెయ్యి, నీతోటే కదా దేవుడు మాట్లాడారు అంటే శరీర సంబంధమైన కోరికలతోటే ఉంటే మరి భూ సంబంధమైనవే వెతుక్కుంటూ భూలోకంలో నేను ఉండిపోతానని తిష్ట వేసి కూర్చుంటే మరి దాని కారణం ఏంటో ఈరోజు బయలుపరిచారు దేవుని బిడ్డకి. ఆమె కూడా మరి ఈ మాట్లాడుతున్నారు. దేవుడు మాట్లాడే దేవుడు. ఇప్పుడు మేము 17-16 ప్రకారం నా మాటలు నీ సన్నిధిలో ఉన్నాయి అంటున్నాడు. నువ్వు ఘోరమైన దినాలు చూడాలని నేను కోరుకోవట్లేదు అంటున్నాడు. ఆ కాపరైన దేవుడు మనం ఎలా ఉండాలని ఆశపడి ఈ మాటలు మనతో చెప్తున్నారు. కుమారి విశ్వాసం ఉంచబడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవం అంటే పరలోక రాజ్యానికి వెళ్తాడు. పెళ్లి కుమార్తె సంఘముతో వెళ్తాడు. ఎందుకు పెళ్లి కుమార్తె సంఘము మరి తీసుకెళ్ళి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడంటే దేవుని మాట వినకపోతే దేవుని ఉగ్రత దేశమంతా మీదకి రావడానికి మరి సిద్ధంగా ఉంది. ప్రకృతి ఎలా గర్జిస్తుందో చూస్తున్నారు కదా, భూకంపాలు, సునామీలు, మరి తెగుళ్ళు, మరి కరువు అంతా కూడా ఎలా ఉంటుందో. కాబట్టి అటువంటి దేవుడి మాట వినకుండా నామకార్థంగా బ్రతికేసి ఏదో దండం పెట్టుకొని ఏదో కాలుకేసంలో ఏదో అనుకుంటే కాదు. అది క్రియలు అనేది మీరు చెయ్యాలి. దేవుడిని ప్రేమించి ఆయన కట్టడలు ఆజ్ఞలు అన్ని గైకొని ఆయన అభిషేకంతో ఆయన పని చేయాలంటున్నాడు. ఆయన పని అప్పు చెప్తున్నాడు ఒక్కొక్కరికి, అది చెయ్యాలంటున్నారు. అందరికీ కూడా అభిషేకం ఇచ్చారు, అందరినీ అభిషేకిస్తున్నాడు, అందరికీ వరాలు ఇస్తున్నాడు ఆయన. అలా ఇచ్చినప్పుడు అవి ఇష్టం వచ్చినట్టు అవి వాడకుండా పారేసి ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదు. అలాగా కుమారుని విశ్వాసం ఉంచితేనట నిత్య జీవం గలవాడు. దేవుడు ఎందుకంటే ఈ పాలన చెప్పాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. అపోస్తలులు 20:28 ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. ఈ సంఘాన్ని ఆయన ఆ శ్రమ దినాలు ఎవరైతే మాట వినరో, దేవుని మాటకి తిరగబడతారో, సువార్తను అంగీకరించారో, దేవుడు పని చెప్పినప్పుడు ఆ పని చేయకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉంటారో వాళ్ళ కోసమే 7 శ్రమ దినాల్లో ఆ ఉగ్రత దినాలు దేవుడు పెట్టున్నారు. 7 దూతలు పాత్రలతో కుమ్మరిస్తూ ఉంటారు. ఒక్కొక్క పాత్ర కుమ్మరిస్తుంటే ఒక్కొక్క కార్యాలు అంటే అగ్ని భూలోకమంతా దహించేయడము, వడగళ్ళు వచ్చేయడము, మరి కప్పలన్నీ వచ్చేయడము, లేకపోతే తెగుళ్ళన్నీ వచ్చేయడం, ఇవన్నీ కూడా లైన్గా ఉంటాయి. ప్రకటన 6వ అధ్యాయంలోని 7వ అధ్యాయంలోని ఉంటాయి ఇంకా అక్కడ. కాబట్టి ఆ ఉగ్రత దినాల్లో మనం ఉండకుండా దేవుడు రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనం ఉండకుండా తన భార్యగా పెళ్లి కుమార్తె సంఘాన్ని వధువైన దేవుడు మరి మొత్తం 24, 32, 33 వచనంలో ఉంటుంది. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు అని చెప్పి ఆ
వధువు సంఘాన్ని ఆ పెళ్లి కుమార్తె విందులోకి తీసుకెళ్ళడానికి ఆయన శ్రమ దినాల్లో ఉంచడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రకటన ఎఫ్ఎస్సీలో 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన కృప ద్వారా రక్షించాడు. అర్హత లేదు మనకు, అయినా ఆయన రక్షించుకొని ఒక మనిషిని 1000 మందిగా చేసి మరి దేవుడు అలాగా దేవుడు పని చేయించుకోవడానికి బలమైన జనముగాను చేస్తాను. తగిన కాలంలో నిన్ను అలా వాడుకుంటాను, ఆ కార్యాన్ని నేను తలపెడుతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, దుష్టుడు కొట్టుకున్నా తను భద్రం చేసుకో, నీ అభిషేకం పోకుండా వాక్యానికి లోబడు, శోధన కాలంలో నేను దాస్తాను అని ప్రకటన 3వ అధ్యాయంలో 9, 10, 11 వచనాలు ఉన్నది. కాబట్టి దాచుతాడు, దాచే దేవుడు సంఘాన్ని పెళ్లి కుమార్తెని తన భార్యని తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. నువ్వు పని చేస్తే తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే దేవుడు మరి నీతిమంతుల దేవుడు ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో దేవుడు నాటిన కొమ్మగా ఉంటారు. నీతిమంతులు అలాగుంటారు, దేవుడు నాటిన కొమ్మలు. కొమ్మ వేస్తే వచ్చేస్తుంది కదా, మందార చెట్టు కొమ్మయ్యగానే వచ్చేస్తుంది. కలబంద అలాగ రాదు, వేరు ఉండదు దానికి. చూడండి, ఆయన కొమ్మ దేవుడు నీతిమంతులట దేవుడు నాటిన కొమ్మగాను దేవుడు చేసిన పనిగాను మరి ఉంచుతాడట. వాళ్ళు ఆ పని చేసినప్పుడు దేశంలో స్వాస్థ్యంగా స్వతంత్రించుకుంటారట. స్వాస్థ్యం అంటే సొంతం, నా సొత్తు అని. వాళ్ళందరూ కూడా సుఖశాంతంతో దేవుడి రాజ్యానికి వెళ్తే నీకు జీవ కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం. మరి ఆయన చెప్తున్నారు కదా పౌలు గారు, నా ప్రియమైన నా కిరీటములారా అనేసి ఆ పుడులు ఎలాగా దేవుని ఆత్మలు పుడులుగా చెక్కబడతాయని మనం చదువుకున్నాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయంలో జైల్లో ఉండి కూడా ఆయన ఏ విధంగా మాట్లాడారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ నాటపడతారట, దేవుడు చెట్టులాగా, దేవుడు కొమ్మలాగా, దేవుడు నాటిన కొమ్మలాగా ఎక్కడ నాటపడతారట. కీర్తన 92వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. నువ్వెక్కడో ఉంటే కాదు, దేవుని ఆవరణలో వర్ధిల్లుతావట. దేవుడు మందిరంలో నాటపడతావట, దేవుని ఆవరణలో వర్ధిల్లుతావట. అంటే ఒక దినము ఆయన ఆవరణలో ఒక దినము గడుపు వారు 1000 దినముల కంటే వాళ్ళకి శ్రేష్టం. ఒక దినము గడుపు ఆయన ఆవరణలో. అలాంటి ఆశీర్వాదము మరి ఆ కొమ్మ అనేది దేవుడు మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుతూ ఉంటారంట, ఆశీర్వాదకరంగా ఉంటారండి. ఏదో శ్రమ వచ్చింది అని మనం బాధపడిపోవడం కాదు, దేవుళ్ళ ఆనందం వస్తుంది. అప్పుడు ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తున్నా ఆనందించండి అని. ఎవరినైనా బాధపడుతున్నా ఎంత అది శోధన జయించేవాడు ధన్యుడుగా ఉంది కదా వాక్యం. ఆ బంగారాన్ని అలా గగ్గిలో కాలుస్తూ ఉంటే అది చాలా షైనింగ్ వచ్చేస్తుంది. ఆ వజ్రాన్ని అలా కట్ చేస్తుంటే జిగ్ జిగ్ అని మెరుస్తూ ఉంటుంది. ఎన్ని కటింగ్లు అయితే అంత జిగ్గుమంటుంది అది వజ్రం. అప్పుడు ఎందుకు పెట్టుకుంటారు ఉంగరానికి? ఆలోచించండి, దానికి ఎంత వాల్యూ ఉంటుంది. అంటే అది కట్ చేయొద్దని వజ్రం అంటే ఈ సువర్ణం ఏంటి మరి నన్ను అగ్గిలో వేయొద్దంటే ఎలా ఉంటుంది? అలాగే మనం అలా ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నారు. ఆనందంగా ఉంటారంట దేవుడి మాట విన్నప్పుడు, ఆయన పని చేస్తున్నప్పుడు. ఆ చెట్టు అలా ఉంటుంది అని చెప్తున్నారు. సీయోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి పరిశుద్ధులని పేరు పెట్టిదురు. యెరూషలేము అంటే దేవుని సన్నిధి. యెరూషలేము కోసం ప్రార్థన చేయండి అంటారు. దేవుని మందిరంలో నాటబడిన కొమ్మగా ఉన్నప్పుడు, దేవుడు పని చేసినప్పుడు అలా వర్ధిల్లడం, స్వాస్థ్యంగా దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు ఆయన. చూడండి, తీర్పు తీర్చి ఆత్మ వల్లను దహించే ఆత్మ వలన ప్రభు సీయోను కుమార్తెలకు ఉన్న కల్మషమును కడిగి వేయినప్పుడు, యెరూషలేమునకు తగిన రక్తమును దాని మధ్యలో తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు మరి దేవుడు ఏ విధంగా ఆ కల్మషాన్ని తీస్తాడు.
ఆ సీయోను కుమార్తె ఈ కల్మషం తీయడానికి ఒక బిడ్డ పని చెప్పాడు. ఆమెతోటి మీకు 4:10 ప్రకారం ప్రసంగాలను కలిగి బిడ్డలు కాదు మీ శక్తులను విడిపిస్తారంటే ఎప్పటికీ ఆ పని చేయట్లేదు. కాబట్టి ఇంకొక బిడ్డగా అది అప్పచెప్పారు. కానీ ఆ బిడ్డ కూడా అగ్నిలా మండుతూ ఉంటారు. మనుషులతో సహవాసం చేయకుండా, మనుషులతో ఎక్కువ మాట్లాడకుండా, దేవునితో దేవుని సన్నిధిలో మరి ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. ఈ వాక్యం యెషయా 4:3-4 వచనాల్లో ఉంది మాట. కాబట్టి దేవుడు యెహోవా మందిరంలోనే నాటబడతాం, కానీ ఎక్కడెక్కడ నాటబడం. మనం మందిరంలో నాటబడితే మందిరం ఆవరణలో అంతా కూడా వర్ధిల్లడమే. వాళ్ళందరూ దేవుడు వెలుగు ప్రకాశిస్తుంది. అందులో నుంచి ఎవరైతే ఆ కొమ్మగా నాటబడతారో దేవుడు మందిరంలో వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. వాళ్ళ మాట చెప్పినప్పుడు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని అద్భుత కార్యాలు చేస్తారు. వాళ్ళు అలా వాడుకుంటున్నప్పుడు ఆ కుటుంబము జడుస్తుంది. వాళ్ళ ఇంట్లో జడుస్తారు. అమ్మో నా భార్య, నా తల్లి, నా చెల్లి, నా అక్క ఇలాగేంటి ఇలాగా తనలో ఎంత దేవుని శక్తి ఉంది. ఎందుకంటే దేవుడు నాటాడు కదా కొమ్మని. దేవుడు పని చెప్పాడు కదా. దేవుడు పని చేయాలంటే నీతిమంతులకే అప్పచెప్తాడు. నీతిమంతులే సింహముల ధైర్యం ఉంటారు. నీతిమంతులు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. బలిపీఠం దగ్గర సేవ చేస్తారు. సన్నిధి విషయంలో బాధ్యత వహిస్తారు అని మన జకర్యా గ్రంథంలో మనం చూసాం 3వ అధ్యాయంలో. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచబడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. కానీ దేవుడు ఉగ్రత వాని మీద నిలబడి ఉంటుంది. ఉగ్రత అయ్యే అవేంటి లోపల పండుగ రెడ్ కలర్లో పెద్ద పెద్దవి ఎంతవే అవి 1000 పైన ఉన్నాయట. 1000 పైగా ఉన్నాయట. దేవుడు ఆమెకు చూపించారు బలిపీఠం దగ్గర నిలబడి వస్తుంది. నేనేమో బలిపీఠం దగ్గర ఉండి ఆమెకు ప్రార్థన చేస్తుంటే ఆమె మోహరించిలా ఉంటే దేవుడు అన్నీ చూపించాడు. ఆలోచించండి, దేవుడు ఉగ్రత కావాలా? మరి విశ్వాసం ఉంటే నిత్య జీవం కావాలా? ఆ నిత్య జీవం నుంచి మనం ఏంటంటే అంచె దినంలో గురి వద్దకే పరిగెట్టాలి. గురి ఏంటి? దేవుడు పని చేయడం. దేవుడు సువార్త చేయడానికే అభిషేకించాడనే వాక్యం మనం నేర్చుకున్నాం. ఆ అభిషేకం ముట్టినే నువ్వు పోజుకోవడానికి కాదు. మన అభిషేకము ఇతరులు ప్రేమించడానికి, మతం కులం భేదం లేకుండా ప్రేమించడానికి, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి, వాళ్ళని నీకు వచ్చిన 2 మాటలు చెప్పి వాళ్ళ గుండె, వాళ్ళ హృదయం పగిలిపోతే ఆ హృదయాన్ని కట్టడానికి, వాళ్ళ కన్నీరు తుడవడానికి, అది డబ్బులు ఇచ్చిన సరే దొరకదు. అటువంటి అభిషేకంతో అటువంటి హృదయాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు నాటాడు కదా, నాటిన ఆయన ఇస్తాడు. పనప్ప చెప్తాడు. ఆ పని చేయడానికి అనుక్షణము ఇష్టపడాలి. దేవుని బిడ్డ ఆ విధంగా ఇష్టపడినప్పుడు పెళ్లి కుమార్తె సంఘాలను తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. శ్రమల్లో ఉంచాడు. దానికోసం మనం ప్రయాసపడాలి, ఇష్టపడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనం నుండి చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో 19వ వచనం చదువుదాం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వల్లనే ఇప్పుడునూ పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగా నేనైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగిలి నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వల్లను, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వల్లను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఇక్కడ దేవుడు అభిషేకిస్తున్నాడు. ఇక్కడ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటున్నాము. ఒకరి కోసం ఒకరు ప్రేమ, ఒకరి కోసం ఒకరు ఆలోచించడం అంటే ఏంటది? ప్రేమ, దేవుని ప్రేమ. అది కలిగి ఉన్నప్పుడు ఆ ప్రార్థన వల్లనట యేసుక్రీస్తు యొక్క ఆత్మ వల్ల సమృద్ధిగా ఉంటుంది వాళ్ళ మీద. మా మీద అలా ఉండినప్పుడు దేవుడు రక్షణ అంటే సేఫ్టీ అన్నమాట. సేఫ్టీ ఇస్తాడు. ఆ రక్షణ ఆత్మకి శరీరానికి రక్షణార్థముగా పరిణమించునని మేము ఎరుగుదాము. అంటే మాకు ఒక సేఫ్టీ ఉందని, మాకు ఒక ధైర్యం ఉంది, కలిగింది మాకు. అందుకనే బూది గంతములకు సాక్షిగా ఉండమన్నాడు కదా దేవుడు. అలాగే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలకి దేవుడు ఈ కృపనిచ్చారు మాకు.
నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభమే. దేవుని ఆత్మ కుమ్మరించినప్పుడు మనసు ఏం చెప్తుందో తెలుసా? బ్రతుకుడే క్రీస్తే, చావైతే ఇంకా లాభం. ఎందుకంటే దేవుడి రాజ్యంలో ఉంటాం కదా. ఇంక తిప్పలేవు, వీళ్ళు వినట్లేదు, ఏంటి ఇంట్లో వెళ్ళగా బయట సువార్త చేస్తే ఏంటి, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఏంటి వీళ్ళ పరిస్థితి, వీళ్ళ కోసం ఎంత అసహ్యంగా, వీళ్ళ పరిస్థితి ఎలా ఉందా? చదవచ్చు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మీయ పరిస్థితి, ఆ హృదయం అలా పురుగులు పెట్టేసిందా? వాళ్ళు ఎప్పుడు వాళ్ళు పోవడాలని కోరుతారు. పొరవకు అలాగే పురుగులు పట్టేసి చనిపోతారు. అది పురుగులు మనుషులు చచ్చిపోతారో బతుకుతారా? ఒకసారి అలాగే వేళ్ళు ఇవన్నీ కూడా గుల్లవారిపోతే చేతులు పట్టుకొని ప్రార్థన చేయడం లేదు. మోకాళ్ళు పొద్దునండి మోకాలు పట్టుకోకండి అంటే చేతులు పట్టుకొని ప్రార్థన చేయడం లేదు. మొత్తం గుల్లైపోయి మొత్తం అంతా కూడా ఎముకలు ఇవేవి కూడా గట్టిగా లేవు, అలా గుల్లైపోయి. ఇప్పుడు చికెన్ గురి అంటారు కదా, వచ్చినప్పుడు అలాగైపోతే ఎముకలన్నీ అలాగైపోయి. సేవకులతో మాట్లాడుతున్నాడు, దేవుడు విన్నాడు. మలాకి 3:16 వెనకాల ఆ కార్యం దేవుడు అక్కడ చేశాడు. ఏమనక్కర్లేదు, దేవుడు వింటాడు. ఇద్దరు దేవుడు బిడ్డలు మాట్లాడుకుంటారు. ప్రేమగా ఉన్నారా లేకపోతే కపటంతో ఉన్నారా? ఒక పురుగును చూస్తే అంత అసహ్యం చేస్తాయి కదా. కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించడే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు అంటున్నాడు. అయినను శరీరముతో నేను జీవించడే నాకున్న పని. ఏటా పని? శరీరముతో జీవిస్తుంటే మనకి నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచట్లేదు అంటున్నాడు. కాబట్టి ఈ రెండింటి మధ్యన ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవల్లనే నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అంటున్నాడు. జైల్లో ఉండే పౌలు గారు, నేను దేవునితో ఉంటే అంత మేలు, శరీరంతో ఉన్నాను కానీ నేను ఇంకా ఏం చేయాలో ఏం నాకు తోచట్లేదు. కాబట్టి అయినను నేను శరీరంలో నిలిచి ఉండటం మిమ్మల్ని బట్టి మరి అవసరమైనది. నేను శరీరంతో ఉండాలని, మీకోసం నేను ఉండాలని ఆశపడుతున్నాను. బ్రతుకుడు క్రీస్తు, చావైతే మేలే అన్నట్టు ఉంది నా హృదయం. కానీ ఈ శరీరంతో ఉంటేనే కదా మీతో ఉండి నేను మిమ్మల్ని నడిపిస్తాను అని ఫిలిప్పీ సంఘంతో జైల్లో ఉండి పౌలు గారు బాధపడి చెప్తున్న విషయాలు అంటే దేవుడు దావీదు భక్తులు కూడా నీటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందో అంటాడు. ఎవరైతే అలా ఉంటారో దేవుడు ఆ కొరతలే నాకు కూడా నింపేసుకుంటాడు. నింపేసి దేవుడు పని చేయాలని ఒక ఆశ, దాహము, దుఃఖము. ఎవరైనా మాట వినకపోయినా వాళ్ళ కోసం కన్నీరు కాద్దాం, వాళ్ళు బతులాడి చెప్దాం, వాడికి ఏదో చేతులు పట్టుకొని చెప్దాము, వాడికి ఏదో ఇచ్చి చెప్దాం. వాళ్ళకి తెలియదు, దేవా క్షమించయ్యా, ఇదిగో వాళ్ళ పరిస్థితి ఇదయ్యా అని దేవుని రాజ్యానికి వాళ్ళు తీసుకురావడానికి అటువంటి దాహం ఉంటుంది అనమాట. మరి ఎట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండటం చేత నన్ను గురించి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగినట్లు మీరు విశ్వాసము అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియదు. మీ అందరితో నేను కలిసి ఉంటాను. ఎందుకంటే విశ్వాసం అభివృద్ధి అవుతుంది, ఆనందము, మనం ఆ విశ్వాసంతో ఆనందం పొందుకోవాలని మనం జీవించాలి. మీ అందరితో కూడా నేను కలిసి ఉంటాను అని మళ్ళీ ఓదార్పుగా సంఘముతో చెప్తున్నాడు. జైల్లో ఉండి పౌలు గారు ఆ విధంగా చెప్తారు, నేను వచ్చి మిమ్మల్ని చూచినాను, రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించే వారికి బెదరక. శ్వాస చెప్తున్నప్పుడు ఎదిరిస్తారు కదా అందరూ, వాళ్ళు మీరు బెదరద్దు. ఎందుకంటే వాళ్ళు ఎదిరిస్తున్న వాళ్ళకి బెదిరిపోతే దేవుడి రాజ్యానికి కలవు. ఎవరైతే ఎదిరిస్తున్నారో వాళ్ళ కోసమే దేవుడు 7 ఏళ్ల శ్రమ దినాల్లోని వారికి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద నిలబడుతుందని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ యోహాను 3:36 చెప్తున్నారు కదా, ఆయన జీవము చూడరు కానీ ఆయన ఉగ్రత వాళ్ళ మీద నిలబడుతుంది. అందుకే ఆ పురుగులు చూపించారు, ఉగ్రత వాళ్ళ మీద నిలబడుతుంది అనమాట. వాళ్ళు విడబడతారు. మరి 7 ఏళ్ల శ్రమ దినాల్లో అప్పుడే ఈ మాటలన్నీ గుర్తొస్తుంది. అయ్యో దేవుడు నా డ్యూటీలో ఉన్న వాళ్ళకే దేవుడు మాటలు చెప్పమంటే నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, నా స్వార్థంగా నేను దేవుని ఆత్మను పొందుకోకుండా నేను శరీరానుసారమైన ప్రేయర్ రిక్వెస్ట్ జీవితం అంతా పెట్టుకొని వచ్చాను. ఒక కృతజ్ఞత కూడా కానీ ఒక దేవుని స్తుతించడం కానీ ఏమీ లేవు. ఎప్పుడు తమ గతిని చూసి నిందించేవారు అని చెప్పి యోధా పత్రికలో ఉంటుంది, చూద్దాం ఒకసారి.
ఇప్పుడు ఎంత దేవుడు చేసిన ఇస్రాయేల్ ప్రజలాగా సనుక్కుంటా గొడుక్కుంటా మరి నా దేవుడి బిడ్డల్ని నింద వేస్తూ ఉంటారన్నమాట. 12వ వచనంలో చూస్తున్నాను. యోధా పత్రిక 1:12 వచనం, వీరి నిర్భయముగా మీతో సుభోజనము చేయించు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, ప్రేమ విందుల్లో దొంగమిట్లుగా ఉన్నారు. వీరి గాలి చేత ఇటు అటు కొట్టబడిపో నిర్జల మేఘములుగాను, కాయలు గాలి ఫలములు లేక రెండు మూలలు చచ్చి వేళతో పెకలించబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కుకున్న వారే సముద్రం యొక్క ప్రచండమైన అలగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని కూర్చి ప్రవచించి ఇదిగో అందరికీ తీర్పు తీర్చడుగును, వారిలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ కూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ కూర్చి వారిని ఒప్పింప చేయడుగును. ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వస్తున్నాడు పెళ్లికుమార్త సంఘముతో. 2వ రాకడలో ఒకటి రహస్య రాకడ, బహిరంగ రాకడ. రహస్య రాకడ మొదలు కొరింది 15:51 వచనంలో నుండి ఉంది. మరి బహిరంగ రాకడ ప్రకటన 1:7 వచనంలో ఉంది. ఆ బహిరంగ రాకడలో అందరూ రొమ్ము కొట్టుకుంటారంట. దేవుడు వచ్చేస్తుంట ప్రతి నేత్రము చూస్తుంది. నేత్రం చూసి అమ్మో దేవుడు వచ్చేసాడు, దేవుడు మాట వినలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేదు, మేము కఠినమైన మాట్లాడుకుంటూ మేము చెయ్యము, మీరు చేయండి, మా కోసం మీరు ప్రార్థన చేయండి, చేస్తే దేవుడు మాతో మాట్లాడతాడు, అప్పుడు వింటాం. ఇది ఆ నోట్లోంచి వచ్చిన మాటలు, కఠినమైన మాటలు. ఆ కుటుంబం కోసం కూడా జాలి కనికరం లేదు, తల్లిదండ్రుల మీద కూడా జాలి కనికరం లేదు. దేవుని ఆజ్ఞలు పాటించండి, అవి కట్టలు అనుసరించండి, నీకు తెలుసు కదా చెప్పు అని అంటే, బలారాధన ఇవ్వమని చెప్తే, ఇంటింటా రొట్టెలు ఇచ్చమని చెప్తే స్వార్థం, ప్రతి విషయంలో కూడా స్వార్థమే. అలా కఠినమైన మాటలన్నింటినీ గురించి వారిని ఒప్పింప చేయడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఒప్పుకోమంటుంటే తల్లిదండ్రులకు ఒప్పుకోమని గోడాయుజం చేయకూడదు కదా. ఒప్పుకొని అమ్మా నేను ఇలా ఒప్పుకుంటున్నాను, మీరు కూడా ఒప్పుకోండి నేర్పించాలి కదా, అన్ని వచ్చినప్పుడు నేర్పించాలి కదా. ఆ ఫోన్ చేద్దామంటే ఫోన్లో బ్లాక్ చేసేసి సాతానుడు ఎంత బలంగా పని చేస్తున్నాడో ఆలోచించండి. ఇంటి వారిని కూడా కనికరించకుండా బలంగా సాతానుడు ఎందుకుంటాడంటే అక్రమాలు ఉన్నందువల్ల, అక్రమంగా నడిచినందువల్ల. అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టమంటుంటే చేయట్లేదు. వాళ్ళని విడిచిపెట్టమని వాళ్ళ మీద సేవకుల మీద అహంకారం చూపించకూడదు, అహంకారమైన మాటలు ఆడకూడదు. దేవుడి బిడ్డ అలాంటి అహంకారమైన మాటలు ఆడినందుకు దేవుడే ఒప్పింప చేయడానికి వస్తున్నాడట. దేవునామకు స్తోత్రం. 7 శ్రమ దినాల్లో దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే మరి దుష్టుడి చేతిలో చచ్చిపోతేనే దేవుని రాజ్యానికి వెళ్తారు. వాళ్ళు అప్పుడు వేల చెల్లిస్తారు. ఇప్పుడు అక్రమాలు చెల్లించలేదు అనుకో, అక్రమంగా నడిచిన వాళ్ళు ఒప్పుకోలేదు అనుకో, మరి అక్రమంగా ఎక్కడెక్కడికి వెళ్ళి మరి తిరిగి అక్కడ ఇవ్వడం జరిగింది. శరీరానుసారమైన ప్రార్థనల కోసము, శరీరానుసారమైన కోరికల కోసం, ఆశీర్వాదాల కోసం, ఆత్మ సంబంధమైన ఎక్కడ లేదే, అటువంటి దగ్గరికి వెళ్ళలేదే. దేవుని సంఘాన్ని విడిచిపెట్టి దేవుడి ఇంటిలో నాటుతుంటే మరి ఆయన ఆవరణలో బద్దలడం మానేసి దేవుడు ఇచ్చిన పని పక్కన పెట్టేసి నా ఇష్టం దేవుడు ప్రార్థన చేస్తే అన్ని శరీర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇస్తుంటే మరి అవన్నీ పక్కన పెట్టేసినందుకు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, వారిని ఒప్పింపచేయటకు ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వస్తాడంట. ఇప్పుడు ఒప్పుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది. పెళ్లికుమార్తె సంఘంలో ఏ శ్రమ లేకుండా, పెళ్లికుమార్తె నా భార్య శ్రమంలో ఉండకూడదు, నా పెళ్లికుమార్తె సంఘం శ్రమంలో ఉండకూడదని ఆయన ప్రేమించి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఎటువంటి శ్రమ వచ్చినా సరే, సువర్ణంలో నిన్ను కాలుస్తున్నా, శోధనలన్నీ నిన్ను కాలుస్తున్నా, అగ్గిలో పడి నిన్ను కాలుస్తున్నా, దుష్టుడి నిన్ను అలా వేపేస్తున్నా. మరి యోహాను గారిని మరి చనిపోలేదని రోమా ప్రభుత్వం ఏం చేసింది, చనిపోవట్లేదని ఎంత పెద్ద కత్తి పెట్టి, ఎలాంటి షార్ప్ కత్తులు, పెద్ద పెద్ద కత్తితో ఆయన పేగ నరికినా టొంగమని సౌండ్ వచ్చిందంట. పేగ మీద సౌండ్ వచ్చిస్తుంటే ఇంకే పెద్ద కడాయి తీసి అందులో ఆయిల్ పోసి ఫుల్గా వేడి చేసి అందులో వేసి ఏమినా చచ్చిపోలేదు. ఎందుకు? దేవుడు మాట విన్నందుకు దేవుడు అలా అభిషేకం ఇచ్చాడు. ఆయన రొమ్ముని ఆనుకున్నాడు వాక్యం. అప్పుడు అక్కడ
పద్మాసు ద్వీపంలో పెద్ద అగ్ని పర్వతాల దగ్గర ఎప్పటికైనా చచ్చిపోతాడు ఈ ముసలోడు అని చెప్పి అక్కడ పడేసినా అక్కడ నీరు ఉండదు, ఆహారం ఉండదు, అగ్ని పర్వతం దగ్గర అక్కడ చచ్చిపోతాడులే అని పడేసినా సరే అక్కడ దేవుడు దర్శనం ఇచ్చాడు, చూపించాడు. ఇదిగో సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగా వాడు వినుడు కాక ఇవన్నీ పుస్తకం కానీ ఇచ్చి రాయని చెప్పాడు. ఇప్పుడు అలాగా ప్రకటన గ్రంథంలో దేవుడు ప్రకటన 1, 2, 3 వచనాల్లోనే దేవుడి విషయాలన్నీ రాస్తే ఇంకా అలాంటి ఆరాధన చేస్తే, ఆ వ్యర్థమైన ఆరాధన చేస్తే, ఇవన్నీ వివరించి చెప్పినా నీకు అర్థం కాకపోతే ఏం చేస్తాడంట? పెళ్లి కుమార్తె సంఘం అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు వచ్చి ఒప్పింప చేస్తాడంట దేవుడు బిడ్డ. ఆలోచించవా? ఎలా ఈజీగా చక్కగా పెళ్లి కుమార్తె సంఘంలో వేసేట్టు చక్కగా అక్షయ వస్త్రాలు ఇస్తాడని అంటే ఆయన మహిమ వస్త్రాలతో చక్కగా తీసుకెళ్ళిపోతాడు. ఆయన వచ్చి శ్రమలు లేకుండా తీసుకెళ్ళిపోతాడు. భార్యకి శ్రమ పెడతాడా? ఎందుకంటే అపోస్తలుల 20:28 కదా రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కదా. ఈ సంఘాన్ని ఎవరైనా కొన్నారా? ఆలోచించండి. రక్తం పెట్టి ఎవరైనా కొన్నారా? ఎవరైనా ప్రాణం పెడతారా? నేను ప్రేమిస్తున్నాను ప్రేమ మాట్లాడుతుంది కదా. 3 గంటలు చూస్తారు సినిమా, తలకొంటూ వచ్చినా సరే డబ్బులు ఇచ్చి తగ్గించుకోవడం అంటే అదే. వ్యభిచారులారా నీలో ఒక స్నేహము, దేవుడితో వైరమని ఎరగరా? దేవుడికి శత్రువులు ఒక స్నేహం అది. ఇది దేవుడితో స్నేహం. దేవుడితో స్నేహం. ఆయన మన ప్రాణప్రియుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఎవరు పెట్టమంటే పెడతారా? మా ఫేవరెట్ అంటారు ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, సినిమా యాక్టర్లు అందరినీ మా ఫేవరెట్ అంటాడు. మా చిన్నలో నన్ను ఫేవరెట్ అని కూడా. ₹1 ఎలా ఉంటుందో తెలియదు. అతనికి చిన్నప్పుడు చక్కగా చదివించి వాడు ఆడి చక్కగా పెళ్లి చేసి పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయ్యారు, ఫారంలో ఉన్నారు. కానీ ₹1 ఈ రోజు మేము తెలియదు. మాకు మనుషుల ప్రేమ అలాగా మోసకరమైన కపటమైనది. మా ఫేవరెట్ అని గుడ్ల మీద పడుగు పెట్టుకొని పెంచాడు. అది ఎందుకు? ఆ ప్రేమ చెత్త ప్రేమ దేని పనికి వస్తుంది? మనుషుల ప్రేమ. ఆలోచించాడు. దేవుడి ప్రేమ ఎంతగా ఆలోచిస్తున్నాడు. తన పెళ్లి కుమార్తెన భార్య అయిన సంఘాన్ని రక్తం ఇచ్చి కొనుక్కొని శ్రమ దినాల్లో ఉండకుండా దేవుడి మాట తిరగబడే వాళ్ళ కోసం ఉగ్రత కాచుకొని ఉంది. అన్ని చదవడానికి టైం లేదు. దేవుడి బిడ్డల మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఫోన్ చేసి 24 గంటలు చర్చి ఇల్లు మరి సంఘం ఎప్పుడు ఓపెన్గానే ఉంటాయి. ఫోన్లు కూడా ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి, స్విచ్ ఆఫ్లో ఉండవు. కాబట్టి వారు తమ దురాశ చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులు కొనియాడుచు సరుగువారును తమ గతిని గురించి నిందించి వారినే ఉన్నారు. వారు నోరు డంబమైన మాటలు పలుకును. నాకు అన్నీ ఉన్నాయి, నాకేమీ జరగలేదు. మళ్ళీ ఇప్పుడు అన్నీ ఉన్నాయంటే అలాగొచ్చి ఆశీర్వాదాలని మళ్ళీ ఏమి జరగలేదు. ఇదేంటిది? 2 నాలుగులు అన్నమాట. కృతజ్ఞత లేదు, ప్రేమ లేదు. తమ గతిని గురించి నిందించడం సేవకుల్ని దేవుడిని. మరి మీరు చేయకపోతే నేను దేవుడితోనే తెలుసుకుంటాను. ఏంటిది? 2 నాలుగు పాము అనమాట. ఆలోచించండి. వాళ్ళ కోసం ఉగ్రత, వాళ్ళ చీమ చూడరు కానీ ఉగ్రత వాళ్ళ తల మీద నిలబడుతుంది. విశ్వాసంతో ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉంటే దేవుడు కొరతలేని ఆత్మిస్తాడట. ఆ విశ్వాసం కలిగి నేను చేస్తాను, దేవుడు అప్పచెప్పుతో నేను చేస్తాను, మనుషులతో గడపను, దేవుడితో నేను గడుపుతాను, దేవుడు నాకు ఇస్తాడు, నాకు దేవుడు నమ్మదగిన దేవుడు అని ఒక విశ్వాసం పెట్టుకొని దేవుడు ఇచ్చిన పని చేస్తే, దేవుడు 2 మాటలు చెప్పి ఎవరైతే అలాగా విర్రవీగుతున్నారో, ఎవరైతే అలాగా తమ గతిని గురించి నిందిస్తున్నారో, దేవుడి ప్రేమ తెలియదు, సేవకుల ప్రేమ తెలియదు, సంఘం విలువ తెలియదు, ఆ సంఘం నుండి ఎత్తబడే గుంపులో ఉండాలనే జ్ఞానం లేదు, ఆ వాక్యం అర్థమవుదు. శరీరానుసారంగా మనసు పెట్టుకుంటారంట, ఆత్మానుసారంగా మనసు ఉంటుంది. కాబట్టి దేవుడి సంగతి వారికే అర్థమవుతాయి. మనుష్యాత్మ ఉన్న వాళ్ళకి అర్థమవు, మనుష్యాత్మ ఉన్న వాళ్ళకి మనుష్యాత్మ గుణాలే మనుషులకే అర్థమవుతాయి. మరి దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి దేవుడి గుణాలు అర్థమవుతాయి. పైన వాటినే ఎదుగుతారు. వాళ్ళకి అంత తేడా ఉంది. అందుకే కొద్దిమంది భయపడద్దు. మరి దేవుడు పెళ్లి కుమార్తె సంఘాన్ని 5 సిద్ధపడున్నారు. 5 మరి దేవుడు రాజ్యానికి ఆ పెళ్లికి వాళ్ళు చక్కగా సిద్ధపడి వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్నికలు సిద్ధపడ్డారు కానీ వెళ్ళలేకపోయారు. ఓవర్ కాన్ఫిడెన్స్.
చాలా మంది ఆ భ్రమపరిచే ఆత్మతో ఉన్నారు. నేను దేవుడిలో ఉన్నానే కదా అని దేవుడు పని చేయకుండా, దేవుడితో మాట్లాడే అనుభవం లేకుండా, దేవుడు రోజు నాతో మాట్లాడాలి అనే ఆశ లేకుండా సేవకులుగా ప్రార్థన చేస్తారంటే మధ్యవర్తులు మాత్రమే. మేము మధ్యవర్తులు మాత్రమే. మాలో ఏం పవర్ లేదు. పవర్ ఉన్నవాడు ఆయన. పవర్ అంతా యెహోవా తండ్రి దగ్గర ఉంది. ఆయన చిత్తం లేకుండా ఏమి జరగదు. అసలు దేవుడు రాకడ కూడా ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అందు మొత్తం 24 వచ్చినంలో ఆయనకి. కాబట్టి ముందు చనిపోతామేమో, లేకపోతే దేవుడు వచ్చేస్తాడేమో, ఈ రెండు కన్ఫర్మ్గా జరుగుతాయి. కాబట్టి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేవుడు పని అని చెప్పాడు. దేవుడు నాటిని కొమ్మగా ఉన్నావు కదా, నువ్వు దేవుడు నాటిని కొమ్మగా ఉంటే నీ పని అప్పు చెప్తాడు. నువ్వు దేవుడు నాటిని కొమ్మగా ఉంటే, దెయ్యం నాటిని కొమ్మగా ఉన్నావు అనుకో, సంఘంలో ఉండలేవు, సంఘంతో ఎత్తబడలేవు, మరి దేవుని ఆవరణలో బద్దెలేవు. ఆలోచించండి. దేశాన్ని స్వతంత్రించుకోలేదు. దేవుడు దేశం స్వార్థంగా సంపాదించుకోలేదు. దేశం కోసం, సార్వత్రిక సంఘం కోసం, స్థానిక సంఘం కోసం, కుటుంబం కోసం దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి మనం వాక్యం వినాలి, వాక్య ప్రకారం నడవాలి, దేవుడు ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి. మెలకు కలిగి ఉండాలంటే కళ్ళులా ఎక్కువ ఉండడం కాదు, అంటే సిద్ధంగా ఉండు అని అర్థం. సిద్ధంగా ఉండమంటున్నారు. నేర్చుకో, సిద్ధంగా ఉండు అని చెప్తున్నారు. మనం అలా సిద్ధంగా ఉండాలని. అయితే ప్రియులారా, అంత్యకాలం ముందు తమ భక్తిహీనమైన దురాశ చెప్పున నడుచు పరిహాసకులు ఉందరని పరిహాసకులు. మళ్ళీ ఒక ఎకిలి నవ్వు నవ్వుతూ ఉంటుంది ఆ సాతాను. నిజంగా ఎకిలి నవ్వు మనం ఏదైనా చెప్తే ఈ వెకిలి నవ్వు అనమాట. పరిహాసకుల నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునడి. ఆ పరిహాసులందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అపోస్తలు ఆ రోజు ఏం చెప్పారో అవన్నీ జ్ఞాపకం ఉంచుకోండి అంటున్నారు. ఆ పరిహాసం చేస్తే అట్టి వారి ప్రకృతి సంబంధం, ఆత్మలేని వారి భేదములు కలుగజేయుచున్నారు. భేదాలు వాళ్ళు రారు దేవుని సన్నిధికి. ఇంక వాళ్ళు రాలేవరు, ఎవరిని రాలేవరు. స్వార్థ చేస్తారు. వాళ్ళు ఎక్కడ వచ్చేస్తారు దేవుని సన్నిధికి? సేవకులతో ఎక్కడ కనెక్ట్ అయిపోయి నన్ను వదిలేస్తారు, నా కోసం ప్రార్థన చేయడం మానేస్తారు. ఎందుకంటే నేను డబ్బులు ఇస్తాను కాబట్టి, నేను కొనేసాను కాబట్టి నా కోసం జీవితం అంతా ప్రార్థన చేసుకునే ఉండాలి. ఇంకా ఎవరిని రక్షించకూడదు, ఎవరిని ప్రేమించకూడదు, ఎవరి కోసం ప్రార్థన చేయకూడదు. అందుకనే నేను సువార్త ప్రకటించి ఒక మనిషిని తెచ్చాను అనుకో, ఒక దేవుడు చెప్పారు వాళ్ళు వచ్చారనుకో, సేవకులు కూడా పొందేస్తున్నారు. వాళ్ళ కోసం బ్రతకాలి, ఇంకా ఎవరి కోసం బ్రతకూడదు, దేవుడి పని చేయకూడదు. ఎవరి డబ్బులు ఇచ్చి నేను పోషించబడకూడదు, దేవుడి రాజ్యం నేను కట్టకూడదు. సాధారణ అంత బలంగా తిష్ట వేసి కూర్చుంటాడు మనుషులు. కానీ దేవుడు మరి 7 పరిచర్యలు 8వ పరిచర్య ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చూడండి. దేవుడు ఆత్మతో, కొత్తలైన ఆత్మతో, విశ్వాసంతో దేవుడు అంత పెద్ద దుష్టుడు నిలబడి చేస్తున్న సంఘాన్ని, మరి కుటుంబాల్ని, కానీ దేవుడు మాట విని దేవుడికి కొత్తలైన ఆత్మతో నింపి వాక్యం ఎలా ఉందో అలాగా మరి దేవుడికి జీవితం అంకితం చేస్తున్న భక్తి నేర్పించి మనం అడిగినందుకు, దేవుడు నన్ను ఇలాగ నిలబెట్టినందుకు దేవుడికి కోట్లాది వైపు చూడకుండా దేవుడు ఏం చెప్తున్నాడు అదే పరుగు, రాత్రి పొగలు అదే పరుగు. ఎప్పుడొచ్చినా కౌలించుకోవడమే. ఎప్పుడొచ్చినా పర్లేదమ్మా. బుద్ధి లేని కుమారుడు వస్తే తండ్రి ఎలా కౌలించుకోవడం బుద్ధులు అంటాడు. ఆ టైపు ఇచ్చాడు నాకు. అటువంటి ప్రేమ ఇచ్చాడు దేవుడు. అలా అంటే అంత ఇష్టం, అంత ప్రేమ. అది ఎవరిది? నాదా? దేవుడిదా? దేవుడి ప్రేమ. నాకే బాధ, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు ఎంత ప్రేమించాడు దేవుడు, నాకు అలాంటి హృదయం ఇచ్చాడు ఏంటి ఇలాంటి వాళ్ళకి అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళకి అనిపించదు. అలా మనం ప్రేమిస్తున్నాం వాళ్ళకి అనిపించదు. ఎందుకంటే సాధారణ ఏంటంటే తలంపులు అలాంటివి ఆడి దృష్టించి ఆలోచించి చెప్పేస్తుంటాడు. ఆ మాట వినలేకుండా, దేవుడు వాటిని పాటించకుండా ఒక భ్రమలో అలా బ్రతికేస్తుంటాడు. అట్టి వారు ప్రకృతి సంబంధం, ఆత్మ లేని వారే ఉండి భేదములు కలుగజేయించున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవాత్మైన మన ప్రభువుకి యేసుక్రీస్తు కలిగి
వరకు కనిపెట్టించు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి. ఇప్పుడు కూడా దేవుని ప్రేమలో ఉన్నామా లేదని అలా కాచుకొని ఉండాలి దేవుడి ప్రేమ కోసం. ఆ దేవుడి ప్రేమ ఉంటేనే దేవుడు ఇచ్చిన పని మనము చేయగలం. ఆ కొమ్మ అలాగే ఎప్పటికీ చిగురించి అది చెట్టు ఫలవంతంగా అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుడు అలా మనల్ని నాటి కొమ్మగా మనల్ని పెట్టాడు. దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, దేవుడు పని చేయడానికి దేవుడు అలాగా కనికరం పెడతాడనమాట. అందరూ మరి ఎవరైతే దేవుడు మాట వింటారో, దేవుడు ఇచ్చిన పని కోసం సంతోషపడతారో, దేవుడు నాకు ఈ పని అప్పుడు చెప్పాడు సంతోషంగా చేస్తారు. వాళ్ళ కోసం సంతోషంగా ప్రార్థన చేస్తారు. కన్నీళ్ళు వస్తాయి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక. శరీర సంబంధమైన ఏవేనాల్లో ఉంటే అలాంటి పరిస్థితులు మీరు ఒప్పుకోకండి. ఆత్మ సంబంధమైన చెప్తూ ఒప్పుకోండి. శరీర సంబంధం ఏవైనా ప్రవర్తించారనుకో అవి ఒప్పుకోకుండా వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కనికరించండి. ఆయనకు తెలియదు కదా భయంకరంగా అపవిత్రంగా ఉండి మరి శరీర సంబంధంగా అలా బిహేవ్ చేస్తున్నాడు, అలా ప్రవర్తించినప్పుడు కరుణించండి. త్రొట్టిల్ లేకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఎప్పుడు సర్వ యుగములను కలుగును గాక. ఎప్పుడైతే సర్వ యుగాలు కూడా దేవుడు మహిమ కలుగుతుందట మనం పని చేస్తే. అది దేవుడు ఇచ్చిన పని. ఈజీయే కదా, అదే కష్టంగా లేదు కదా, సంతోషంగా చేయవలసింది కదా. ఆయన దేవుని ఆనందిస్తుంటుంటే, ఆయన మనసిస్తుంటుంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు కొంతలేని ఆనందిస్తుంటుంటే ప్రార్థన చేసి వాళ్ళకి 2 మాటలు చెప్పి వాళ్ళని ప్రేమించి వాళ్ళ చేతులు పడుకుని బ్రతులాడించి చెప్పడం అది కష్టమా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఇస్తున్నాడు కదా అన్ని కూడా. ఇస్తున్నప్పుడు ఆ మనసు వస్తుంది కదా, కన్నీళ్ళు వస్తుంది, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి ఉండాలి అనిపిస్తుంది. ఆ వాక్యం బాగా తెలియాలి. వాక్యం అనే దేవుడు అలాగా మనిషిలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడన్నమాట. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవ, మహిమ గల దేవ, మాతో మాట్లాడిన దేవ, ఏ ఒక్కరూ నశించుకోకూడదని అయ్యా మీరు నాయన అయ్యా మా గొప్ప నాకు చెప్పారు. అయ్యా దేవుడు నాటిన కొమ్మగాను నువ్వు ఇచ్చిన పని నేను ప్రభు మేము చేసినప్పుడు దేశాన్ని స్వతంత్రించుకుంటారని ప్రభా నాతని యుగాలు అయ్యా నీతో మేము ఉంటామని ఇప్పుడు సర్వ యుగాలు కూడా అయ్యా నాతని అధికారమును యుగములకు ఇస్తాను. ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను ప్రభా మాకు అయ్యా మీరు దయచేస్తారని అయ్యా మీరు సహాయం చేస్తారని అయ్యా క్రీస్తు మహిమ ద్వారా మహాత్యములను ప్రభా అయా తల్లి చేస్తారన్న దేవా ఒక అండగా అయ్యా మీరున్నారయ్యా. అయ్యా మీ పని మేము చేస్తామయ్యా. చేతులెత్తులు బిడ్డలందరినట్టుగా దీవించండి, ఆశీర్వదించండి. ఆటకవలసిన ప్రతి దురాత్మ శక్తులను యేసునామములో కాలిపోవును గాక, యేసునామములో కాలిపోవును గాక. అయ్యా నీ అభిషేకమును ప్రతి ఒక్కరు నింపండి. స్వార్థికంగా, ప్రవక్తలుగా, ఉపదేశంగా, కాపరులుగా, బోధకులుగా ప్రభు నియమించి ప్రభు సంఘము క్షమాభివృద్ధి జరగడానికి, పరిశుద్ధులు సంపూర్ణ నవ్వడానికి ప్రభు ఎఫెసీ 4:13 ప్రకారం ప్రతి కృపను ప్రతి ఒక్కరికి నేను మా కుటుంబీకులకి, మా సంఘ బిడ్డలకి, మా సార్వత్రిక సంఘానికి, మా దేశానికి, మా ప్రపంచానికి మీరు నాయన అట్టి కృపను మొత్తం కులం జ్ఞానం లేక ప్రతి ఒక్కరిని ప్రభు మీరు అట్టి విధంగా దీవించి ఆశీర్వదించి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకుంటున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే పరిశుద్ధ నామములో బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలం తోడే మీరు నడిపించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడు కోట్లాది వందనాలు చెల్లిస్తూ దేవుడు మన దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.